నిజంగా సంతోషకరమైన విషయం ఏంటంటే ఇతరులను దేవుని దగ్గరికి తీసుకొని రావడం, దేవునికి దగ్గరగా తీసుకొని రావడం, దేవుని వాక్యం విషయంలో అవగాహన కల్పించడం, వాక్యం విషయంలో ఎదిగించడం నిజంగా సంతోషకరం. ఎందుకనంటే ఈరోజు దుర్బోధలు చాలా అయిపోయినాయి. ఈరోజు ఇంటింటికొచ్చి వాక్యంలో ఉన్నదాన్ని కాంటెక్స్‌లో నుంచి బయటకు తీసి అసత్యాలు బోధిస్తూ ప్రజల్ని మిస్‌లీడ్ చేస్తున్నారు. దుర్బోధ శాఖలు చాలా ఎన్నో ఉన్నాయి ఈ రోజుల్లో. ఇలాంటి సమయాల్లో మనకు వాక్యం పట్ల అవగాహన లేకున్నా గానీ, విశ్వాస జీవితంలో బలహీనంగా ఉన్నా, పాలు తాగే పిల్లలుగా ఇంకా ఉన్నా గానీ, దెన్ మనం ఖచ్చితంగా భ్రమపరచబడతాం, భ్రమలోకి వెళ్ళిపోతాం, ఇతరులను భ్రమలోనికి నడిపిస్తాం. సో దాని నుంచి మనం జయించాలంటే ఒకటి పరిశుద్ధాత్ముడు మన లోపల, బైబిల్ మన చేతిలో. ఒక లిఖితపూర్వకమైన ప్రత్యక్షత, ఒకటి పరిశుద్ధాత్ముడు. ఈ రెండు కలిసినప్పుడు, ఈ రెండుని కంబైన్ చేసినప్పుడే మనము వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించగలుగుతాము, ఎదగగలుగుతాము, తద్వారా ఇతరులను కూడా బలపరచగలుగుతాము. అది సహవాసం ద్వారానే సాధ్యం. ఎదగాలి, బలం పొందుకోవాలి, మాదిరిగా ఉండాలి. ఎందుకంటే జనరేషన్స్ కీప్ చేంజింగ్, తరాలు మారుతూ ఉంటాయి. ప్రతి తరంలో దేవుని బిడ్డలు నిలబడాలి. ఎందుకంటే ఏదో ఈరోజు బోధించేయాలని అదేం కాదు కానీ ఉద్దేశం ఏంటంటే మనం ఎదిగినప్పుడు భ్రమపరచబడకుండా ఉంటాము. అదేవిధంగా మన ఇంట్లో వాళ్ళని కూడా ఎవరైనా డైవర్ట్ చేస్తుంటే వాళ్ళని కాపాడుకోగలుగుతాము, సత్యబోధనలో నడిపించుకోగలుగుతాం. మన పిల్లలు ఉంటారు, ముందు తరాలు వస్తారు, వాళ్ళకి క్వశ్చన్స్ వస్తాయి, డౌట్స్ వస్తాయి. మనం అడుగు ప్రతి వారికి సాత్వికంతో సమాధానం ఇవ్వాలి అని ఉన్నప్పుడు ఈరోజు మన వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు, క్వశ్చన్స్ ఎన్నో వస్తుంటాయి. ప్రతిదీ కూడా సమాధానం చెప్పాలి ప్రతిదానికి మనం. ఓకే, మన విశ్వాసాన్ని చూపించుకోవాలి. సో బైబిల్లో చెప్పలేము ఇంకా అది అసలు బైబిల్ సరిగ్గా చదివితే దేవుని యొక్క గుణ లక్షణాలు, స్వభావం ఏంది, ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. సో కీర్తనలు ఉన్నది, అన్ని కీర్తనలు కావాలి. కీర్తనలు వాళ్ళు రిపెంట్ అయ్యే సమయంలో ఎలాంటి రిపెంటెన్స్ కలిగిన కీర్తన ఉందో, వాళ్ళు బాధపడ్డప్పుడు ఎలా ప్రార్థించారు, ఎలా ఆరాధించారు, అయినప్పటికీ సంతోషకరంగా ఉన్నప్పుడు ఎలా ప్రార్థించారు, ఎలా ఆరాధించారు, అన్ని కీర్తనలు దావీదు రాసింది కాదు, కోరాహు కుమారులు రాశారు. ఇంకోటి సొలొమోను. మాట్లాడుకుందాం తర్వాత కలిసినప్పుడు మాట్లాడుకుందాం.